జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. సంవత్సరం క్రితం వరకు రాణిలా బ్రతికిన మీరు ఇప్పుడు సామాన్య జీవితం గడుపుతున్నారు. చాలా కష్టాలు పడ్డారు, ఎంతో శ్రమిస్తున్నారు. నిజమేనా? ముగింపు ఎలా ఉండబోతోంది స్వామి? ప్రతిదానికి ముగింపు ఉంటుంది, అది కూడా తొందరలోనే ఉంది. మీరు ఏ స్థాయి నుండి వచ్చారో మరలా అదే స్థాయికి చేరేది దగ్గరలోనే ఉంది. మీరు కష్టపడి సంపాదించుకున్న ఆస్తుల మీద వేరే పెత్తనం జరుగుతోంది. అది ఇంక కొద్ది కాలమే. మీకు రాజయోగం ఉంది. సంతోషం స్వామి, మంచి మాటలు చెప్పారు. మీకు మంచిగానే చెప్పారు, మాకే చండాలంగా ఉందని తెలుస్తుందిగా. మీ అమ్మతోడు. వస్తాం స్వామీజీ. మంచిది. థ్యాంక్స్ స్వామి. మా నాన్నకి బాగా చెప్పారు. శుభం. వస్తామండి. నిద్ర వస్తుంది నానమ్మ. పెడుతున్నాం కదమ్మా, పడుకుందాంలే. మీరు వెళ్తూ ఉండండి, నేను వస్తాను. హా శ్వేత, చెప్పు. అవునా? ఏంటయ్యా, మన ఫ్యూచర్ చెప్పేశారుగా. అంటే వాటిని నమ్మేసి పారిపోదామంటావా? మానవ ప్రయత్నానికి మించింది లేదు. ఇంకేం చేస్తావు నా బూడిదా? చెయ్యాలనుకుంటే చాలా చేయొచ్చు జాను. ఓసారటి చూడు, వస్తున్నాడు మన బంగారం. పద. సరే, గెస్ట్ హౌస్ కి వెళ్ళగానే చూస్తాను. మంచిది. నిజంగా మా అత్తయ్య గారి గురించి మీరు చెప్తుంటే చాలా సంతోషం వేసింది స్వామి. అవన్నీ నిజాలేనమ్మా, కానీ మరో చేదు నిజమూ ఉంది. ఏంటి స్వామి? తనకి తన కుటుంబానికి ప్రాణగండం ముఖ్యంగా వారికి ఈ 2 రోజులు గడ్డుకాలం. వీటిని తప్పారు అంటే గండం తొలగిపోయినట్టే. ఈ విషయం వారికి చెప్తే భయపడతారని చెప్పలేదమ్మా. పరిహారం ఏం లేదా స్వామి? కొన్నిటికి ఉండవమ్మా, కాలమే చెప్పాలి. జాగ్రత్తగా ఉండాలి. అలాగే స్వామి. అల్లుడు అల్లుడు, నువ్వు బయటే ఉన్నావా? ఎక్కడుంటే నీకేంటి? పక్క తప్పుకోండి. ఎలాగో ఉన్నావుగా. అదిగో అక్కడ స్వామీజీ ఉన్నారు. జరిగింది జరగబోయేది చెప్తున్నారు. చెప్పించుకో రాజేషు. నాకెందుకు? మీ దగ్గరున్న పాప మీ పాప కాదంటే నువ్వు నమ్మట్లేదు కదా అల్లుడు. అలాంటి మహిమగల వాళ్ళు చెప్తే అయినా నమ్ముతావు కదా. షటప్. ఈ పిచ్చివాగుడే వద్దనేది. మీ పాప కాదని ఇంకొక్కసారి అన్నావో మా నోరైతే మూస్తావు. ఇదే అనుమానం ఊరంతా పాకితే ఏం చేస్తావు? ఇంక ఉపేక్షించేది లేదు. రండి, మీకే బుద్ధొస్తుంది. మాకు అదే కావాలల్లుడు, పద. స్వామి,
నా గురించి చెప్పండి స్వామి. నిజాన్ని జీర్ణించుకునే శక్తుందా నాయనా? చెప్పమంటావా? చెప్పండి స్వామి, పర్లేదు. మీ జీవితం ఉండడానికి తృప్తిగా ఉన్నా మీకంటూ వారసులు ఉండాలనేది కలే. అదేంటి స్వామి, మాకు పాపుంది. అందుకనే అడిగాను నాయనా, సత్యాన్ని తెలుసుకొని తట్టుకోగలవా అని. వచ్చింది అదా అడగడానికే స్వామి. మీరు సెలవివ్వండి. ఉమ్, చెప్పండి. మీకు సంతాన యోగమే లేదు. ఉన్న బిడ్డ మీ బిడ్డ కాదు. స్వామి, సత్యం. మీకు సంతాన యోగమే లేదు. ఉన్న బిడ్డ మీ బిడ్డ కాదు. సత్యం. వస్తాను స్వామి. ఓం నమః శివాయ. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.